గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొత్తపేటలో నందివెలుగు మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ థ్రెట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నూతన శాఖ ఆదివారం ప్రారంభమైంది. ఇక తాలూకా హై స్కూల్ ఎదుట ఏర్పాటు చేసిన ఈ శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణులు ముఖ్య అతిథులుగా హాజరై నూతన శాఖను ప్రారంభించారు. గ్రామీణ పట్టణ ప్రజలకు ఆర్థిక సహకారం అందించడంలో కోఆపరేటివ్ సంస్థల పాత్ర కీలకమని తెలిపారు నాయకులు. నందివెలుగు మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ తెనాల్లో 7వ శాఖను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నూతన శాఖ ద్వారా ప్రజలకు మరింత చేరువుగా ఆర్థిక సేవలు, పొదుపు అవకాశాలు, రుణ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ రోజున నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ 7వ బ్రాంచ్ని తెనాలి టౌన్లో నూతనంగా ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ సానా సతీష్ గారు, అలాగే మా మిత్రులు భాష్యం విద్యాసంస్థలు చైర్మన్ భాష్యం రామకృష్ణ గారు ఇచ్చేసినందుకు మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇది 2020లో స్థాపించడం జరిగిందండి. ఈ రోజున తెనాలి టౌన్ బ్రాంచ్ 7వ బ్రాంచ్గా ఉంది. గుంటూరులో 2 బ్రాంచీలు, విజయవాడ, మంగళగిరి, నందివెలుగు, అలాగే హైదరాబాద్లో మా బ్రాంచెస్ ఉన్నాయి. మా బ్యాంకులో వచ్చేటప్పటికి అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామండి. అలాగే అన్ని రకాల లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, గోల్డ్ లోన్స్, అన్ని రకాల లోన్స్ ఉంటాయి. సో ఇప్పటి వరకు దాదాపుగా 18,000 మంది కస్టమర్స్ ఉన్నారండి. 2020లో స్థాపించడం జరిగింది. ఆల్మోస్ట్ 6 years అవుతుందండి. సో తెనాలి టౌన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ అందరూ మా అభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ 7వ బ్రాంచ్ ఓపెనింగ్ రావడం, నాతో పాటు నా సోదరులు రామకృష్ణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం. ఈ లక్ష్మీ కోటేశ్వరరావు గారు తెలియజేసినట్టు ఇది 7వ బ్రాంచ్, 18,000 మంది కస్టమర్లు దీంట్లో సంతృప్తికరంగా ఉన్నారంటే ఇది 1,00,000 మంది కస్టమర్ల స్థాయికి ఎదగాలి. ఇంకా బ్యాంకులు ముందుకు తీసుకెళ్ళాలి. గుంటూరు, ఈ తెనాలి ఏరియాలో మంచి బ్యాంక్గా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ వారికి ధన్యవాదాలు.